పథకాలు ఎందుకు? పథకాలు నువ్వు కూడా ఇస్తావు 25 పథకాలు అప్పు చేసి వెనకపోవటమే దేశం. అప్పు చేసి నువ్వు కూడా నీ కొడుకు 10 రూపాయలు అప్పు చేసి ఇస్తావయ్యా, వాడు పైకి వచ్చినాక తీర్చుకోవాలిగా. ఏమంటా చెప్పేదేంటి? అలాంటి సోమవారం పోతులు అడుగుతారు, పథకం ఇస్తే బాగుండు, కిలో బియ్యం తెచ్చుకుందామని. అది ఆయన తెలిసింది ఆయన, ఈయన తెలిసింది ఈయన, నీకు తెలిసింది నువ్వు, నాకు తెలిసింది నేను, అందరూ ఒకలా ఉండంగా. చంద్రబాబు నాయుడు గారు ఈ నెల నుంచి అమరావతి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అది చేస్తాడేమో, మనం ఎలా తెలుసు? ఆయన చేస్తాడేమో, ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తాను వస్తారుగా, చేయమని రారుగా ప్రజల్ని. పథకాలు ఏముందండి? నిన్న రేవేందర్ రెడ్డి ఒక ఆమె వచ్చి అంది తెలంగాణలో, నేను వచ్చి ఇన్ని పథకాలు ఇస్తాను, అప్పు చేసి నేను కూడా ఇస్తాను, అది ఇవ్వడం కాదు, ఒక చెట్టు నాటాలి, ఆ చెట్టు 10 కాయలు కాసి 10 మంది పంచి పెట్టాలి. అప్పు చేసి ఇవ్వటం ఏంటి? ఒక చెట్టు నాటయ్యా, 10 కాయలు కాసి 10 మంది పంచిపెట్టు, డెవలప్ అయ్యిద్ది. అంతేగాని అప్పు చేసి నువ్వు బటన్ ఎక్కి నువ్వు డబ్బులు ఇచ్చేది ఏముందాడా? అంటే మరి ఎన్నికల ప్రచారాల్లో చెప్పేది ఏంటండి? నీ కొడుకుని ఏముంటావు? ఆగండి, మీ కొడుకు ఏమంటారు మీరు? నాన్న నాకు ఈ కారు కొనిపెట్టారని ఎంటబడతాడు. అరే కొనిపెడతానంటావా లేదా నా వల్ల కాదంటావా? మరి అదే అంటారు. అంటావా అనవా? వాడిని పిలుచుకొని ఇంటికి పంపించడం ఏదో ఒకటి చెప్పి పంపించుకుంటావు. ఎవరైనా అంతే, వచ్చిన తర్వాత డెవలప్మెంట్ వాళ్ళు తెలియదారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు తెలియదారు, తెలియదు. జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి ప్రజల్లోకి వస్తాను, పార్టీ బలోపేతం చేసుకుంటాము అని చెప్పేసి అంటున్నాడు. ఎంతవరకు కరెక్ట్? చెప్పేది ఏంటి? ఆయన తెలిసింది ఆయన చెప్పుకుంటాడు. ఎవడన్నా కింద పడతానంటాడా? కింద పడుకొని అంటగా పైన పోకుంటాను అంటాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి 2-3 పథకాలు పెట్టాడు, ఆ పథకాల వల్ల బాగా డెవలప్ అయింది. అదేవిధంగా జగన్ చేస్తాడని ప్రజలు ఓట్లు వేశారు. నువ్వు వచ్చిన కానీ ఏం చేసావు? అప్పు చేయడం బట్టలు ఒకటం, అప్పు చేయడం బట్టలు ఒకటం. ఏమన్నా ముందుకు పోయిందా? పోలవరం ఎరిచాను రేసావు, ఏమన్నా చేయించావా? ఇంకెలాగా? అలాగే ఏదైనా అప్పు చేయటం కాదు. అదేవిధంగా ఎంజిలైన ఒక దేశం అమెరికాలో ఇలాగా ఒక ఏలుబడి ప్రభుత్వం చేసేసి అన్ని అప్పులు చేసి పెట్టాడు. ఇవాళ ఒక్క బెడ్ బుక్ 100 మంది కొట్టుకుంటున్నారు. అర్థమైంది? అదేవిధంగా ఒక చెట్టు నాటు, ఆ చెట్టుని కాపించు, 10 కాయలు ఎత్తే ఆ 10 కాయలు 10 మంది పంచిపెట్టు. అంతేగాని అప్పు చేయడం బటన్ నొక్కితే దేశంలో వచ్చేటప్పటికి తినడానికి కూడా దొరకదు.